దివ్య పాపను తీసుకొని వచ్చి, "ఇదిగో బావ పాప తీసుకొని వెళ్ళిపో" అని చెప్పేసైతే మురళీకృష్ణకు ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, "చాలా థాంక్స్ దివ్య" అని చెప్పేసైతే పాపని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మ ఉయ్యాలలో ఉన్న పాపని ఎత్తుకుందామని చెప్పి తన దగ్గరికి వెళ్తూ, అక్కడ లేకుండా ఉన్న పాపని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పద్మావతి వాళ్ళ దగ్గరికి వచ్చి, "పాప లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పాప ఎక్కడ ఉందా అని చెప్పేసైతే వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే తన మొహానికి ఉన్న మాస్క్‌ని అయితే కిందన పడేసి పాపని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే, "సారు అక్కడ చూడండి మాస్క్ ఉంది" అంటే ఆ మురళీకృష్ణే మళ్ళీ మారు వేషంలో వచ్చి పాపని ఎత్తుకుపోయాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీకైతే చాలా కోపం వచ్చేసి మురళీకృష్ణ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న పద్మావతికైతే మురళి దొరుకుతూ ఉంటాడు. "పాపను మర్యాదగా ఇచ్చేస్తావా? లేదంటే నిన్ను చంపేయమంటావా?" అని చెప్పేసైతే పద్మావతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, "ఏంటి నన్నే నువ్వు చంపేస్తావా? చూసుకుందాం రా" అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి విక్కీ అయితే వస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న మురళీకృష్ణని చూసి, "రేయ్ మర్యాదగా పాపని ఇచ్చేయి, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే, "రారా చూసుకుందాం, పాపని ఇచ్చేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మర్యాదగా పాపని ఇచ్చేయి, లేదంటే ఏం చేస్తామో నీకే తెలియదు" అని చెప్పేసైతే మురళీకృష్ణని గట్టిగా పట్టుకొని అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.